హలో, ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ద షెపర్డ్స్ గార్డెన్ ఆఫ్ డివైన్ హోప్ వారు చేయించిన 2వ దినపు BBSలోకి వచ్చినాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన గొప్ప దేవ, సర్వాధికారి, నీ పాదములకు స్తోత్రం నాయనా. అయ్యా, గార్డెన్ ఆఫ్ హోప్ ద్వారా నా తండ్రి 2వ రోజు ప్రోగ్రాంలోకి ప్రవేశింపజేసినందుకు నీ పాదములకు స్తోత్రం నాయనా. అయ్యా, పిల్లలందరికీ కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయనా. మేము ఎవరికైతే వాక్యము చెప్తున్నామో నా తండ్రి, ఎవరైతే వింటున్నారో నా తండ్రి, వారికి మంచి మనసును దయచేయండి నాయనా. వారు ఈ వాక్యం మనసులో ఉంచుకొని వారి యొక్క నా తండ్రి హృదయం ద్వారా దాన్ని అబ్జార్బ్ చేసుకుని నా తండ్రి వారి వాక్యం అనుసరించి నడుచుకుంటూ సహాయం దయచేయండి. అయ్యా, పాస్టర్స్ అందరూ కూడా ప్రభా నా తండ్రి పిల్లలను గ్యాదర్ చేసినందుకు వారిని బట్టి కూడా నీ పాదముకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయనా. పిల్లలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును అయ్యా దాచిపెట్టుకోగలిసిన మంచి జ్ఞానమును, జ్ఞాపకమును వారికి దయచేసి దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో పిల్లలు, బాగున్నారా? నిన్న నేర్పించిన పాటలు నేర్చుకున్నారా? 2 సాంగ్స్ నేర్పించాను కదా. లోకరీతిగా నా చేతులను పైకెత్తేది. సో ఈరోజు కూడా మనము ఆ పాట నా చేతులను పైకెత్తేదాం ఒకసారి మళ్ళీ పాడుకుందామా? స్టార్ట్ చేద్దామా? నా చేతులను పైకెత్తేదాం. నా చేతుల పైకెత్తేదాం, రాజైనా నిన్ను కీర్తింతు, నీవెగా నా హృదయ సీనుడవు.
నిన్నటి దినమున మీరంతా కూడా మంచి కథలు, పాటలు అన్నీ ఎంజాయ్ చేశారు కదా. మరి థీమ్ గుర్తున్నదా, మర్చిపోయిందా? మన VBS యొక్క థీమ్ ఏంటిదంటే అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నిన్నటి దినమున జాగ్రత్త లేని 5 కన్యకల గురించి, తర్వాత బుద్ధి గల 5 మంది కన్యకల గురించి మనం నేర్చుకున్నాము. అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు. బుద్ధి గల వారు అప్రమత్తంగా ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు అప్రమత్తంగా లేరు. మరి మనం కూడా సిద్ధపడి ఉండాలా, అన్ని విషయాలలో మనం కూడా అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు పేతురు అనే ఒక శిష్యుని కథ మనము చూద్దాము. పేతురు 12 మంది శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభు అంటే పేతురుకు చాలా ఇష్టం. ఏది చేయాలన్నా కానీ, ప్రభు నేను చేస్తాను, యేసయ్యా నేనున్నాను ఇక్కడ, నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను చేస్తాను అని అన్నీ కూడా ఆయన చేయాలా అని చాలా దుడుకుగా ఆయన ప్రవర్తించేదనమాట. యేసు ప్రభుకి ఏదైనా అన్నిట్లో రైట్ హ్యాండ్ లాగా ఒక కుడి బంధం కలిగి, కుడి చేతి బంధం కలిగి ఆయన ఉండి ఉంటున్నాడు. అయితే ఈరోజు నేర్చుకునే కథలో మరి దుడుకు పేతురు ఆయనను పిలుస్తారు, దుడుకు పేతురు అని ఆయనను అంటారు. ఎందుకు, ఏం చేసిండో అట్లా దుడుకు పని అనేది మనం నేర్చుకుంటాము. యేసు ప్రభు మట్టల ఆదివారం రోజు గాడిద మీద తను వెళ్తున్నప్పుడు అందరు కూడా మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా, యేసు ప్రభు పేరున, దేవుని పేరున వచ్చేవాడు మహిమ పొందును గాక అని వేల జనం ఆయన వెనుక వెళ్ళి యేసు ప్రభును స్తుతించు, ఆయన మరి ఆ గాడిద వెళ్ళుచున్న మార్గంలో అన్నీ పరుచుకుంటూ, బట్టలు పరుచుకుంటూ, గాడిది కూడా ఎంత ఘనం దొరికిందంటే బట్టల మీద నడుచుకుంటూ వచ్చింది. అది ఏ వారం అంటే పసకా పండగ వారం అన్నమాట. అప్పుడు పసకా పండుగ చేసుకోవడానికి ఒక ఇంటికి వారు వెళ్ళి ఉంటున్నారు. యేసు ప్రభు 12 మంది శిష్యులు. ఆయన పేరేంటిదో ఇవ్వలేదు బైబిల్లో, కానీ ఒక మనుషుడు అని ఇచ్చినారంట. వారింటికి పసకా పండుగ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు అందరితో కూడా మాట్లాడి, అందరితో కూడా రొట్టె విరుచుటే ఎందు, ద్రాక్షారసం తాగుటే ఎందు, దాంట్లో బల్ల అనే దాంట్లో పాల్గొని ఉన్నారు అందరు కూడా. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగినప్పుడు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు యేసు ప్రభుతో అంటాడు. నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అంత ప్రియమైన దేవుని శిష్యుడు. అయితే రొట్టె విరిచిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్తాడనమాట. ఏంటంటే గెత్సెమనే తోట అక్కడ 3 శిష్యులు తీసుకుని, జబదేయ కుమారులని 2, తర్వాత పేతురు, ప్రియమైన శిష్యుడు పేతురు కాబట్టి పేతురు తీసుకొని 3 శిష్యులు అందరు కలిసి గెత్సెమనే తోటకు వెళ్తారనమాట. గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు. గిన్నె ఏంటంటే యేసు ప్రభు సమయము సమీపించింది, యేసు ప్రభు మరణిస్తాడని, అది ఆ టైం దగ్గరకు వచ్చిందని తెలుసు. కాబట్టి యేసు ప్రభు మనుష్య రూపంలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ శ్రమ ఏంటిదో దేవునికి తెలుసు. అయినా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ఆ బాధలన్నీ కూడా, ఆ శ్రమలన్నీ కూడా అనుభవించుటకు సిద్ధపడి ఉన్నాడు. అయితే గెత్సెమనే తోటలో ఒంటరిగా దేవుని దగ్గర ప్రార్థన చేసి తను బలం పొందుకోవాలా అని చెప్పేసి, ఇవన్నీ జయించి బలం పొందుకోవాలని చెప్పేసి అక్కడ 3 శిష్యులను తీసుకుపోయేసి ఏమిటంటే
మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పేసి ఆ శిష్యులకు చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే కొంచెం దూరంగా వెళ్ళి తను ప్రార్థన చేస్తుంటాడు అనమాట. దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నెను, ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు. మనిషి శరీరంతో ఇంత బాధలు అనుభవించడము నాకు సాధ్యమేనా అన్నట్టు దేవుని యొక్క శక్తి గురించి ప్రార్థిస్తూ ఉంటాడు అన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే శిష్యులు ముగ్గురు కూడా పండుకుంటారు. వాళ్ళు చాలా మత్తులో నిద్రపోయి ఉంటారు. యేసు ప్రభువు మరణం పొందినంతగా నా ప్రాణము శోధింపబడుచున్నది అని చెప్పేసి మీరు వెనుకగా ఉండి ప్రార్థన చేయండి అని లేపుతారనమాట. లేపితే వాళ్ళు ప్రార్థించినట్టే స్టార్ట్ చేస్తారు, కానీ ఆ సమయంలో వారికి భయంకరమైన నిద్ర వచ్చేసి వాళ్ళు నిద్రపోతారు. మళ్ళీ యేసు ప్రభు చెమట రక్తపు చుక్కగా మారి అది భూమి మీద పడి అంత బాధ వేదనతో ప్రార్థన చేస్తుంటాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు శిష్యులు మళ్ళీ పండుకుంటారు. మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ నా గురించి కొంత సమయము మీరు గడపలేరా అని అడుగుతాడనమాట. కొంత సమయంను మీరు నాకు ఇవ్వలేరా అని. ఇప్పుడు మనము ఈ పిక్చర్లో చూద్దాము. ఇక్కడ ఒక ఇది వస్తుంది, స్లైడ్ వస్తుంది, దాంట్లో మనము చూస్తాము అది ఎంత భయంకరమైన ప్రార్థన అనేది దాని ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మీ బైబిల్ తీయండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి చూసుకుందాము. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చొని ఉండుడని శిష్యులతో చెప్పాను. యేసుబాబు వాళ్ళని రిక్వెస్ట్ చేసిండు, బ్రతిలాడిండు ఆ ముగ్గురిని, మీరు ఇక్కడ మెలకువగా ఉండండి, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పేసి శిష్యులతో చెప్పి వెళ్ళి గెత్సెమనే తోటలో తండ్రికి వేడుకుంటున్నాడు. ఆయన వేదన, బాధ అదంతా కూడా అక్కడ చూడొచ్చు. తండ్రితో పోరాడుచున్నాడు. అక్కడి నుంచి లేచి యేసు ప్రభు మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చినాడంట. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు. మీరు మెలకువగా ఉండండి అని చెప్పిన మాట వారికి అర్థం కాలేదు. వారు మెలకువగా లేరు. యేసు ప్రభు అయితే ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనే తోటలో. ఈ విధంగా 3 సార్లు జరిగింది. యేసు ప్రభు 3 సార్లు వచ్చి చూసిండు. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండండి, నేను సిలువ వేయబడతాను, శ్రమలు వస్తున్నాయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు కూడా శక్తి పొందుకోండి దేవుని దగ్గర నుంచి అని చెప్తున్నాడు. చెప్పి వారిని చూసి వారు నిద్రమత్తులో ఉన్నారని, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. పేతురుకు ఒక శోధన రాబోతుందని యేసు ప్రభువుకు మొదటి నుంచి యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి యేసు ప్రభు ఏమంటాడంటే, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. మళ్ళా తిరిగి వచ్చి చూసినప్పుడు వాళ్ళు అట్లనే నిద్రపోతుంటారు. 3 సార్లు వారి కన్నులు భారంగా అయిపోయేసి నిద్రపోతున్నాడు. 3 సార్లు అలా జరిగిందన్నమాట. జరిగిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడంటే, గెత్సెమనే తోటలో పేతురును హత్తుకుంటాడనమాట. హత్తుకుని శోధనలో పడబోతున్నాడు పేతురు అని తెలిసి పేతురును హత్తుకొని, పేతురైతే యేసు ప్రభు ప్రార్థించుంటే మెలకువగా లేడు, శోధనలో పడుతున్నారు కాబట్టి ప్రార్థన చేయనంటే ప్రార్థన చేయలేదు, మెలకువగా లేడు, ప్రార్థన చేయలేదు. కానీ యేసు
యేసు గెత్సెమనే తోట నుంచి లేచి వచ్చి పేతురును హత్తుకొని ఏం చేసిండో ఈ వీడియోలో చూస్తాము. పేతురు దగ్గరకు వచ్చేసి, కోడి కూయక ముందు నువ్వు 3 సార్లు నన్ను తిరస్కరిస్తావు, లేకపోతే 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్తావు అన్నప్పుడు, దేవా నేనైతే అట్లాంటి పని చెయ్యను, ఎప్పుడు కూడా నిన్ను విడిచి నేను వెళ్ళిపోను అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆయనను హత్తుకొని, నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి పేతురును ధైర్యపరుస్తాడనమాట. ఇక్కడ చూడొచ్చు, ప్రార్థన కళ్ళెత్తే ప్రార్థన తండ్రికి చేస్తున్నాడు అనమాట. పేతురు, నేను నీతో చెప్తున్నాను ఏంటంటే, ఇవాళ ఉదయ సమయం కాకముందే, కోడి కూయక ముందే 3 సార్లు నీవు నన్ను తిరస్కరిస్తావు, 3 సార్లు నేను ఎవరో ఈ మనిషిని నేను ఎరుగనని చెప్తావని పేతురుతో చెప్తాడు. ఇప్పుడు చూసినాం కదా, యేసు ప్రభు పేతురు గురించి ప్రార్థన చేశాడు. ఎందుకంటే శోధనలో పేతురు పడబోచున్నాడు కాబట్టి ఆయనను బలపరచుటకు యేసు ప్రభు ప్రార్థన చేశాడు. పేతురుతో ప్రార్థన చేసి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును 30 నాణ్యములకు ఆయనను అమ్మి, ఆయన గుర్తేంటిది అని అడిగినప్పుడు, నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయననే యేసు ప్రభు అని గుర్తించి పట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు, యేసు ప్రభు వస్తుంటే అందరు కూడా సైనికులు వెళ్ళి పట్టుకున్నప్పుడు, పేతురుకు ఎంత అంటే యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ అంటే, యేసు ప్రభుని పట్టుకోగానే తన సైనికుని యొక్క ఖడ్గం తీసి ఆయన చెవి నరికేశాడు అనమాట. అంత యేసు ప్రభుకి ఏదైనా అయితే చూడలేను అన్నటువంటి మనిషి అనమాట. అప్పుడు యేసు ప్రభు వెంటనే ప్రార్థన చేసి ఆయన చెవును అతికిపోయేలాగా చేస్తాడనమాట. అంత మంచి పేతురు. సైనికులు వచ్చి యేసు ప్రభుని పట్టుకుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రధాన యాజకుడి దగ్గర యేసు ప్రభును హింసపడుచున్నారు, కొరడాలతో కొడుతున్నారు, తర్వాత వేరే ప్రశ్నలు అడుగుతున్నారు. నీవేనా యూదులకు రాజువు అని చెప్పేసి, నిన్ను దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకుంటావా, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా అని ఎన్నో ప్రశ్నలు వేసి యేసు ప్రభుని హింసిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ప్రధాన యాజకుని సముఖంలో ఉండి యేసు ప్రభు హింసింపబడుతుండగా చూసి బాధపడలేక కొంచెం బయటికి వచ్చి, యేసు భయపడట్టే, యేసు ఏదైతే అనుకున్నాడో, ఏదైతే చెప్పాడో పీటర్ తోటి, అదే విధంగా పేతురు 3 సార్లు బొంకినాడు. అది ఇప్పుడు చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69-70లో చూసినట్టయితే, మొదటిసారి పేతురు నేను ఈయన ఎరుగను అని ఎప్పుడైతే బొంకిండో అది చూద్దాము. బైబిల్ తెరవండి, ఇది నాతో పాటు మీరు కూడా చదవండి. పేతురు వెల్పటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పుచున్న సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఇది ఫస్ట్ టైం, మొదటిసారి దేవుణ్ణి నేను ఎరుగును అని చెప్పిన మాట. మళ్ళీ రెండోసారి ఎప్పుడు బొంకిండో చూద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 69-70 వచనం చూసుకుందాము. ఇప్పుడు మొదటిసారి బొంకిండు, ఇంకా ఆయన గుర్తు రాలేదు. రెండోసారి ఏం చేసిండంటే, ఆవరణం కొంచెం బయటికి వెళ్ళిపోయేసిండు, ఇక్కడ నుంచి పారిపోయేసి కొంచెం బయటికి వెళ్ళామన్నమాట. అక్కడ
పనికత్తె అతనిని చూచి, వీడును వాడిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పెను. ఈమె పనికత్తె, ఆమె యాజకుని ఇంట పనికత్తె అనమాట. ఆమె వచ్చి చెప్తుంది, ఈయన యేసుతో కూడా ఉన్నాడు కదా అని చెప్పినప్పుడు పేతురు ఆయన ఎవరో నేను ఎరుగనని రెండోసారి యేసు ప్రభు గురించి వణికిందనమాట. ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 26వ వచనంలో చూసుకుందాము. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడు, నీవు తోటలో ఆయనతో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగను అని మరి ఒకసారి చెప్పాను. ఇది మూడోసారి యేసు ప్రభు నాకు తెలియదు అని బొంకిండనమాట. వెంటనే ఈ మాటలు మాట్లాడుచుండగానే కోడి కూచెను. అప్పుడు ఆ కూత విన్నప్పుడు, కోడి కూయకముందే నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని బొంకుదు అని యేసు ప్రభు చెప్పిన మాట కోడి కూత విన్నగానే అది గుర్తొచ్చి పేతురు సంతాపపడి ఏడ్చెను. సంతాపపడి ఏడవడం అన్నది అది తన హృదయంలో ఆ బాధ, అయ్యో దేవుడు యేసు ప్రభు మనుషుల పట్టి జాలర్గా చేసింది, చేపలు పట్టే వాడిగా కాకుండా ఇంత పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు నన్ను ప్రేమించి దాంట్లో నుంచి మనుషులు పట్టే జాలర్లాగా నన్ను చేసిండు, అయ్యో నేను ఏం తప్పు చేసినా అని చెప్పేసి చాలా బాధపడి ఏడుస్తాడనమాట. ఏడ్చి క్షమాపణ కోరుకుంటాడు. యేసు ప్రభు క్షమించమని కోరుకుంటాడు అనమాట. పిల్లలారా, ఇప్పుడు మనం చూసినట్టయితే మన జీవితంలో ఎన్నిసార్లు మనం చిన్న చిన్న వాటి నుండి దేవుని దగ్గరికి దూరం అయిపోతాం. చిన్న చిన్న తప్పులు చేస్తాము. అవి అసలు మనకు తెలియదు, చేస్తున్నాము తప్పు అనేది కూడా తెలియకుండా మనం దూరం వెళ్ళిపోతుంటాం అనుకుంటా. కానీ పేతురు సంతాపపడి ఏడ్చినట్టు మనం కూడా వచ్చి, దేవా నన్ను క్షమించినైనా నేను తప్పు చేసినాను, నువ్వు నాకు ఎన్ని హెచ్చరికలు నీ బైబిల్ ద్వారా ఇచ్చినా కానీ నేను తప్పు చేసినాను, నన్ను క్షమించు దేవా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం క్షమించే దేవుడు. మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. మన గురించి ప్రాణం సహితం పెట్టిన దేవుడు. మనల్ని అంతగా ప్రేమించుతున్న దేవుడు. మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనమందరం కూడా రక్షింపబడాలని దేవునికి ఇష్టము. ఏ భేదము లేదు. రోమియోలో రాసింది, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. అందరూ అంటే నువ్వు, నేను, అందరం కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. అయితే ఈ టైంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నన్ను క్షమించు అని అంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇది మొదలుకొని పేతురు ఎంత బలము శక్తి పొందుకున్నాడంటే, ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు, ఒకరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు కుంటివారిని స్వస్థపరిచిండు. తన నీడ ఎక్కడైతే పడుతుందో ఆ నీటి ద్వారా కూడా అనేకులు స్వస్థత నొందినారు. ఎందుకంటే యేసు ప్రభు వెళ్ళిపోకముందు ఏం చెప్పిండంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. యేసు ప్రభు నీటి తాకినప్పుడు ఎవరు కూడా స్వస్థత పడలేదు, కానీ గొప్ప కార్యాలు చేస్తారు మీరు అని చెప్పిన యేసు ప్రభు ఆ వాక్యం బట్టి పేతురు నీడ పడితే ఎంతోమంది స్వస్థత పడ్డాడు. ఒక్కరోజు ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షింపబడ్డాడు. ఒక్కరోజు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డాడు.
పేతురు అంతం వచ్చినప్పుడు పేతురుని సిలువ వేయాలని చెప్పినప్పుడు ఆ సిలువ ఎంతో గొప్ప, అది ఒక రక్షణ గుర్తు. నా యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, నేను అంతటి యోగ్యుడని నేను కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి. యేసు ప్రభుని సిలువ వేసినట్టు కాదు, కానీ నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. అంత గొప్ప మనసు ఆయనకు వచ్చింది. మొక్కిన తర్వాత ఏడ్చి పశ్చాత్తాప పొందాడు. అందుకని అంత శక్తి దేవుడు ఆయనకు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేశాడు. చిన్నపిల్లలారా, మీరు చిన్నపిల్లలు అనుకోవద్దు, దేవుడు మీ ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి శక్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మన తప్పులను ఒప్పుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, క్షమించమని ప్రార్థన చేసి అట్టి శక్తిని మనం పొందుకుందాము. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మెమరీ వర్డ్స్ నేర్చుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని యేసు చెప్పెను. మరి ఒకసారి చదువుకుందాము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని యేసు చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ఇది ముగింపు ప్రార్థన. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా గొప్ప దేవా, అయ్యా 2 రోజుల కార్యక్రమం ప్రభా నీ మహిమార్థమై జరిగించినందుకు నీ పాదములకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా పిల్లలు ప్రభా మంచిగా నేర్చుకున్నట్టు ప్రభా నీవు మాతో ఉండి నడిపించిన దేవా నీ పాదములకు స్తోత్రం నాయన. శామ్ షైనీ యొక్క పాటల ద్వారా మహిమ పొందినావు నాయన. పిల్లలు వాటిని నేర్చుకుని మంచిగా పాడుకుంటూ సహాయం దయచేయండి అయ్యా. వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని బలపరిచినందుకు నీ పాదములకు స్తోత్రం నాయన. అయ్యా పిల్లలు దాన్ని గ్రహించుకుంటూ సహాయం కలుగజేయండి అయ్యా. నా తండ్రి సంఘములలో అన్నిట్లో ప్రభా నువ్వు తోడుగా ఉండి నా తండ్రి ఇటు కార్యక్రమం ప్రభా ఇంకా అనేకములు చేయనట్లు నీ కృపను దయచేయండి ఆయన. అందరినీ కూడా ప్రభు పార్టిసిపేట్ చేసిన వారిని దీవించండి ఆయన. కార్యక్రమం చేసిన వారిని దీవించండి, వారి సంఘాలను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఇటు ధరడం ఇంకా మాకు అనేకం అనుగ్రహించి అయ్యా మా సెలవులు వ్యర్థంగా పోకుండా నా తండ్రి నిన్ను స్తుతించుటకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీ పాదములకు స్తుతి స్తోత్రం చెల్లించుకొని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లలు మీరంతా 2 రోజులు మా ప్రోగ్రాంలో మాతో కూడా సహకరించి ఉండి 2 పాఠాలు 2 రోజులు ఎలిజబెత్ ఆంటీ మీతో షేర్ చేసుకున్నది. మీరు దాంట్లో నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నారని మేము అనుకుంటున్నాము. మీరంతా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెప్పుకుంటున్నాము. మీరు ప్రతి గ్రామంలో ఎవరెవరైతే సంఘ కాపర్లు, సండే స్కూల్ టీచర్స్, సంఘ పెద్దలు, పిల్లలు, వారి తల్లిదండ్రులు మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరికీ మా గార్డెన్ ఆఫ్ డివైన్ హోప్ తరఫున మేము మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాము. ఇక ముందుకు మీకు ఏదైనా డౌట్స్, అనుమానాలు ఉంటే ఈ నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ 2 రోజుల ప్రోగ్రాం చూస్తున్నారు కదా, మీరు ప్రతి గ్రామం నుండి ఒక 5 నిమిషాల యాక్టివిటీ ఏదైనా చేసి దాన్ని రికార్డ్ చేసి మాకు వాట్సాప్లో పంపినట్టయితే దాన్ని అంతా ఒక చిన్న వీడియో మేము చేసి మీకు అందరికీ మళ్ళీ సర్క్యులేట్ చేస్తాము. మీరు ఒకరినొకరు ఏ గ్రామం నుండి ఎవరు అటెండ్ చేస్తున్నారు, ఏ గ్రామము ఏంటి అనేది
ఒకరికి ఇంటరాక్షన్ అవుతుంది, తెలుస్తుంది. కాబట్టి ఒక 3 days లోపల మీరు ఒక 5 minutes వీడియో ఏదైనా ఒక యాక్టివిటీ చేసి మాకు పంపితే దాన్ని మళ్ళీ మేము మీ అందరికీ పంపిస్తాం. ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగించుకుందాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.